నమస్తే. 2024 మాస ఫలితాల్లో జనవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి జనవరి మాసము కొంత అదృష్టము మీ వెనకాలే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక రకంగా మిథున రాశి వారు కొద్దిగా తండ్రి వైపు బంధుత్వం ఎవరైతే ఉంటారో, తండ్రి సమానమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎందుకో కోల్డ్ వార్ అన్నది నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ మాసంలో కొంత కోల్డ్ వార్, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత పెద్దవాళ్ళని మీరే, అంటే తండ్రి సమానమైన వాళ్ళని కానీ తండ్రి గారిని కానీ కొంచెం మీరే కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని తెలుసుకునే అవసరం అయితే మిథున రాశి వారికి ఉంటుంది. ఈ మాసంలో ఎట్లా అంటే కొంత ఖర్చులు అదుపులో ఉంటాయి. చాలా వరకు అంటే ఖర్చులు ఒక ఫేజ్లో ఎక్కువే ఉంటాయి. ఎప్పుడు జనవరి 3rd and 4th వీక్స్లో ఎక్స్పెన్సెస్ అన్నవి కొంచెం ఎందుకో సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతుంటాయి. అది అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్గా మారే అవకాశం ఉంది. కానీ జనవరి 1st and 2nd వీక్స్లో అన్నది పాజిటివ్గా ఉంది. సో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా కష్టపడిన దానికి నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యేవాళ్ళు, అలాగే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అబ్రాడ్ స్టడీస్కి ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా జనవరి 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. 3rd, 4th వీక్స్లో కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గృహిణుల విషయం తీసుకున్నట్టయితే వీళ్ళకి ఎందుకో ఫ్యామిలీలో కొంచెము నెగిటివ్ డిస్కషన్స్ అన్నీ కూడా జనవరి 3rd, 4th వీక్స్లో పెరిగే అవకాశం ఉంటుంది. మ్యాటర్ ఏమి ఉండదు అనమాట. అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ పెరగచ్చు. ఒక చిన్న విషయానికే కొంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వడము, ఆ రకమైన ఏమంటారు నెగిటివ్ థాట్ ప్రాసెస్ లేదా కోపము లేదా పాత విషయాలు ఏవో గుర్తు తెచ్చుకొని మైండ్లోంచి దాన్ని ఫ్యామిలీలో డిస్కషన్స్ చేసుకోవటము, వీటి వల్ల కుటుంబ వాతావరణము 3rd and 4th వీక్స్లో కొంచెం ఎందుకో హార్మోనియస్ రిలేషన్స్ కనిపించవు అనమాట. అట్లా అనిపిస్తూ ఉంటుంది మిథున రాశి వారికి. కానీ అదృష్టం ఉంది. ఏదన్నా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న, నూతన గృహ నిర్మాణాలకి, వీటికైతే ఈ మాసం అనుకూలంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చక్కగా గురుబలం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కుటుంబ వాతావరణము, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో కుటుంబంలో నెగిటివ్గా వాతావరణం ఉండకుండా ఆరోగ్య విషయాలు ఎట్లా అంటే బేసిక్గా హెల్త్ బాగానే ఉంటుంది. కానీ జనవరి 3rd, 4th వీక్స్లో శారీరక శ్రమ అధికంగా అవ్వడము, కష్టపడిన దానికి ఎందుకో రిజల్ట్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా స్లో మూమెంట్లో ఉంటాయి. అంటే జాబ్స్లు చేసే వాళ్ళకైతే, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికైతే బాగానే ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొంత జనవరి 3rd and 4th వీక్స్లో కొన్ని అబ్స్ట్రక్షన్స్, మైండ్ ప్లెజెంట్గా లేకపోవడం అలా అనిపిస్తుంది. అలా జస్ట్ ఒక మాయలా అనిపిస్తుంది. కానీ అదృష్టం అయితే ఉందండి. చక్కగా మీ వెనకాతలే అదృష్టం ఉంది. ఏ పాయింట్స్ మిథున రాశి వారికి చెప్తున్నానో దాన్ని మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకొక విషయం, జనవరి 3rd and 4th వీక్స్లో సడన్గా ఎక్స్పెండిచర్ ఇంప్రూవ్ అవ్వడము. ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టేసిన తర్వాత ఒక రకమైన బాధ ఉంటుంది. అయ్యో ఇది సరైన ఖర్చు కాదు కదా. అలాగే స్పెక్యులేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తుంటారు. అయ్యో నేను అనవసరంగా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను, ఇది ఏదైనా స్ట్రక్ అయితే ఈ అమౌంట్. ఇలాంటి పరిస్థితులు రాకుండా మాస ఫలితాలు ముందుగానే అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆ విషయాల్లో మీరందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిథున రాశి వారికి మాసంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లక్ష్మీనారాయణ ఆరాధన, అంటే అమ్మవారిని, స్వామివారిని ఇద్దరిని కలిపి ఆరాధించండి. చక్కగా గురు శుక్రవారాలు ఈ 2 రోజులు పెట్టేసుకోండి. ఈ మంత్లో ఈ గురు శుక్రవారాలు కొంచెం నిష్టగా, నియమంగా ఉండి స్వామివారిని గురువారం ఇద్దరిని కలిపి ఆరాధించండి. ఎందుకంటే ఈ మాసంలో మనకి మార్గశిర గురువారాలు అని చెప్పి వైజాగ్లో కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారనమాట. అలా మీరు కూడా ఈ మార్గశిర గురువారాలని వీలైతే చేసినట్టయితే మిథున రాశి వారు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఖర్చుల విషయం సడన్గా ఇంప్రూవ్ అయిపోవడము, ఎక్స్పెండిచర్స్ కొంచెం వేస్ట్ ఖర్చు పెట్టడము, ఇలాంటి వాటిల్లో కొంత కంట్రోల్ ఉంటుంది. మనకు చెప్పుకున్నాం అన్ని రంగాల్లో, ముఖ్యంగా విద్యార్థులు కూడా కష్టపడతారు, దానికి తగ్గ రిజల్ట్ ఉంటుంది అని చెప్పుకున్నాము. నిరుద్యోగులు అయితే యాజ్ యూజువల్ 1 and 2nd వీక్స్లో కొన్ని శుభవార్తలు వినడానికి 4 వారాలు అనుకూలంగానే ఉంది అందరికీ. కానీ పాజిటివ్ న్యూసెస్ అనేవి ఈ 1 and 2 వీక్స్లో వినడానికి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా రైతులకు కూడా ఈ మాసము కొంత కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు రావడం అనేది ఉంటుంది. అసలు మిగతా పాయింట్స్ ఎలా అప్లికబుల్ అవుతున్నాయో మీరు చూసుకోండి.
కాబట్టి ఇంకా మిథున రాశి వారికి మరి డేట్స్ వైజ్ చూద్దాం. ఈ జనవరి మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో డేట్స్ వైజ్ కూడా చూద్దాం. జనవరి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ తేదీలన్నీ కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ జనవరి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ తేదీలన్నీ కూడా కొంత 1 జనవరి 2 జనవరిలో కొద్ది కమ్యూనికేషన్ బాగా పెంచుకుంటారు. నైబర్స్తో, కొలీగ్స్తో చాలా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. అలాగే కజిన్స్తో, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలతో కొంత ఫోన్స్లోనే మాట్లాడి సంభాషిస్తూ ఉంటారు. అలాగే 1-2 డేట్స్, 3-4 డేట్స్లో కొంత ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా తీసుకుందామా, లేదంటే న్యూ వెహికల్ ఏదైనా పర్చేస్ చేద్దామా అన్న ఆలోచనలు మిథున రాశి వారు చేసే అవకాశం ఉంది. అలాగే 4, 5, 6, 7 డేట్స్లో చాలా వరకు పాజిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒక రకంగా సంతాన విషయాలు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం థింకింగ్ చేయటము, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ మీకు సంబంధించిన థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా ఆ టైంలో మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా వేరే యూనివర్సిటీస్లో ట్రై చేస్తూ ఉంటారు బయట చదువుకోవడానికి, అక్కడ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ లోకల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం ఎందుకో స్టడీ పట్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ డేట్స్లో పెరిగే అవకాశం ఉంది. ఇక 8, 9 తేదీలు ఎలా ఉంటాయంటే కొంత ఎందుకో నలతగా ఉండడము, నెగిటివ్ పీపుల్ అంటే మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఎప్పుడు ఒకలాగే ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒకలా మాట్లాడుతుంటారు. సో నెగిటివ్ వే ఆఫ్ కాన్వర్సేషన్స్ ఉండడము ఇలా అనిపించవచ్చు. ఏ డేట్స్లో 8 and 9 డేట్స్లో, ఇంకా 10, 11 ఈ డేట్స్ అనే ఈ 2 డేట్స్ కూడా మళ్ళీ చాలా వరకు కుటుంబ సభ్యులతో ప్లజెంట్ మూమెంట్స్ ఉంటాయి అండ్ రిలేషన్స్ కొంచెం రీగైన్ అవుతాయి. ఏ డేట్స్ అవి మనం చెప్పుకున్నాం కదా, 10, 11 తేదీల్లో. ఇక మళ్ళీ 12, 13 ఈ తేదీలు ఎట్లా అంటే మళ్ళీ కొద్దిగా చుట్టూ అంటే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొద్దిగా ఏదో నెగిటివ్ వాతావరణంలా అనిపిస్తుంది. ఏ తేదీలు 12, 13 తేదీలు. ఇక 14, 15, 16, 17, 18, 19 ఈ తేదీలు అంటే ఇవన్నీ పండగ రోజులు. కాబట్టి ఈ పండగ రోజుల్లో మాత్రము మీకు చాలా మనసుకు ఆహ్లాదకరమైన విషయాలు వింటారు, కొంత ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు, వినోదాల్లో పాల్గొంటారు అండ్ దైవ నామస్మరణలో గడుపుతారు. ఇదంతా కూడా పాజిటివ్ థాట్స్, పండగ వాతావరణం అంతా కూడా పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో చక్కగా స్పెండ్ చేసేస్తారు మిథున రాశి వారు. ఇక 20, 21 ఈ డేట్స్ కొంచెం ఎందుకో ఫైనాన్షియల్గా ఖర్చు ఎక్కువ అవ్వడము, సడన్ ఎక్స్పెండిచర్ ఏదో ఒకటి రావడము, అది ఆ ఎక్స్పెండిచర్ పాజిటివ్గా ఉండదని తెలుసు అయినా కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ డేట్స్లో ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి మిథున రాశి వారు. ఇక 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 మళ్ళీ రిమైనింగ్ ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎలా అంటే పాజిటివ్ థాట్స్ చేస్తారు, కొంచెం రాని బాకీలు ఏమన్నా వసూలు అవ్వడానికి మిథున రాశి వారికి బాగుంటుంది అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో పాల్గొంటారు అండ్ అగైన్ నైబర్స్, కొలీగ్స్తో ఓపెన్ అప్ అవుతారు. చాలా పాజిటివ్ థింకింగ్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాళ్ళ సలహాలు తీసుకోవటం ఇలా ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. అండ్ ఎవరైనా కూడా న్యూ వెహికల్ కానీ ల్యాండ్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ డేట్స్ బాగుంటాయండి. దాదాపుగా 20, 21, 22 నుంచి ఆల్మోస్ట్ చాలా పాజిటివ్గా ఉంది. 22 నుంచి 31 వరకు ఏది చేయాలన్నా, మీరు ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా, పిల్లల గురించి, మీ సంతానం గురించి హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేయాలన్నా, వాళ్ళ వివాహాల గురించి ఆలోచించాలన్నా, మీరు అన్నీ కూడా 22 నుంచి 31 వరకు ప్లాన్ చేసుకోండి మిథున రాశి వారు. ఇవన్నీ కూడా అండ్ సహకరించే వ్యక్తులు, పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను. కుటుంబ వాతావరణం ఎందుకో వ్యతిరేకంగా ఉండడం, అధిక ఖర్చులు, ఈ 2 పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి. మిగతా అంతా కూడా ఈ మాసం మిథున రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయండి. స్వస్తి.